నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజీ సమస్యను మున్సిపల్ కమిషనర్ రవి, పట్టణ అధ్యక్షులు ఓనమల ఖాదర్ వలీతో పాటు టీడీపీ శ్రేణులతో కలిసి పరిష్కరించారు మౌర్యారెడ్డి. ఎన్నో ఏళ్లుగా డ్రైనేజీ కాలువల్లో పేరుకుపోయిన చెత్త చెదారంతో దుర్వాసనకు ఇబ్బందులు పడుతున్న పట్టణ ప్రజల సమస్యకు పరిష్కారం చూపిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో నెలకొన్న ప్రతి సమస్యను కూడా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నట్లు యువ నాయకులు మౌర్యారెడ్డి పేర్కొన్నారు. వచ్చే సంక్రాంతి నుంచి రాష్ట్రంలో పౌరులకు అన్ని సేవలు ఆన్లైన్లోనే అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ దిశగా ఆయా శాఖలన్నీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్టీజీఎస్ పై రాష్ట్ర సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. సంక్రాంతి నుంచి ప్రజలకు అన్ని సేవలు ఆన్లైన్లోనే అందేలా ప్రణాళిక రచించాలన్నారు. ఆన్లైన్ సేవలతో పాలనలో పారదర్శకత ప్రతిబింబిస్తుందన్నారు. ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్త స్థాయి పెరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు శాఖల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. అమరావతి రాష్ట్ర సచివాలయంలో తొలుత రెవెన్యూ శాఖపై సమీక్షిస్తారు. ఇక సాయంత్రం ఉద్యాన శాఖ, పూర్వోదయం, సాగునీటి రంగంపై సమీక్షిస్తారు. ఈ సమీక్షలో ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. తిరుపతి సాయినగర్ షిరిడి నూతన రైలు ఈరోజు ప్రారంభమైంది. ఢిల్లీ నుంచి రైల్వే శాఖ సహాయ మంత్రి వి సోమన్న వర్చువల్ గా ప్రారంభించగా, తిరుపతి రైల్వే స్టేషన్ లో రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. నూతన రైలుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలోని ప్రయాణికులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ వారాంతపు రైలు తిరుపతి నుంచి గూడూరు, ఒంగోలు, గుంటూరు, సికింద్రాబాద్ మీదుగా షిరిడీకి చేరుకుంటుంది. ఈ సందర్భంగా బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ పుణ్యక్షేత్ర నడిచే ఈ రైలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అదే విధంగా పబ్లిక్ అందరికీ కూడా చాలా రోజులుగా ఈ యొక్క తిరుపతి నుంచి ఏదైతే పుణ్యక్షేత్రం ఉందో, ఇటు పుణ్యక్షేత్రం నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా కాకుండా ఉత్తరప్రదేశ్, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా నుంచి కూడా చాలా మంది ప్రయాణికులు అటు సిడ్నీకి వచ్చి ఇటు తిరుపతికి రావడం జరుగుతూ ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పోయిన నెలలో కేంద్ర మంత్రి శ్రీ వైష్ణవ్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. ప్రజలందరికీ కూడా ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంది, ఒకే ట్రైన్ తిరగడం వల్ల వీక్లీ, కాబట్టి వీక్లీగా రెండవ ట్రైన్ కూడా మాకు ఇవ్వాలని చెప్పి అడగడంతో అడిగిన వెంటనే సహకరించినటువంటి కేంద్ర మంత్రి శ్రీ వైష్ణవ్ గారికి, అదేవిధంగా సోమన్న గారికి, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి కూడా మా ఆంధ్రప్రదేశ్ పట్టణ ప్రజల నుంచి, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా జీఎం గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై వారి సహాయ సహకారాలు అందించడం, అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఈ యొక్క రష్ను బట్టి ఏదైతే ప్రయాణికుల రద్దీ ఉంటుందో ఆ రద్దీలలో ఒకవేళ ఉంటే రెగ్యులర్గా కూడా ప్రతిరోజు తిరుపతి నుంచి సిడ్నీకి కూడా ట్రైన్ నడుపుతామని కూడా చెప్పడం జరిగింది. ఏదైతే అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే 36,000 కోట్ల రూపాయలతో అనేకమైనటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ పన్నుటిలో కూడా వేగవంతం చేస్తూ ఉన్నాము. ఇప్పటికే ఇందాకే కలెక్టర్ గారు కూడా ఒక లెటర్ చెప్పడం జరిగింది. 6,700 కోట్ల రూపాయలతో ఈ యొక్క తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా రైల్వే పనులు కూడా డబుల్ లైన్లు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క వందే మాత్రం రైళ్లు కూడా ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఇప్పుడు ప్రవేశపెట్టిన తర్వాత ప్రయాణికులకు కూడా చాలా సౌకర్యవంతంగా ఉంది. అదేవిధంగా ఇంకా రాబోయే కాలంలో ట్రైన్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే పెండింగ్లో ఉండేటువంటి రైల్వే స్టేషన్ల నిర్మాణాలు కానీ, అదేవిధంగా రైల్వే ట్రాక్లకు సంబంధించినట్టు కూడా మా యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి కూడా తొందరలో క్లియర్ చేసి
వాటన్నిటిని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇండిగో అవాంతరాలపై కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. లోక్సభలో మాట్లాడుతూ సమస్య కొలికి వచ్చిందన్నారు. ప్రయాణికుల విమాన టికెట్ ఛార్జీల్లో ఇప్పటికే 700 కోట్ల రూపాయలను రీఫండ్ చేయడం జరిగిందన్నారు. అలాగే ప్యాసింజర్లకు చెందిన బ్యాగేజీలు మిగతా రీఫండ్ కూడా పూర్తి స్థాయిలో పరిష్కారానికి నోచుకుంటుందన్నారు. రానున్న కాలంలో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా రెగ్యులేషన్ యాక్ట్ తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వివరించారు. I would like to inform this august House that the disruption caused by Indigo's recent operational failures is now rapidly stabilizing. Indigo's daily flights, which had fallen drastically to 706 on 5th of December, have recovered to over 1,800 flights yesterday and are expected to rise further today. All other airlines continue to operate smoothly across the country, and the airports are reporting normal conditions without crowding or distress. Refunds, baggage tracing, and passenger support measures remain under continuous supervision by the ministry. At the same time, accountability will be ensured. DGCA has issued show cause notices to Indigo's senior leadership and commenced a detailed enforcement investigation. Depending on the outcome, strict and appropriate action, as empowered under the Aircraft Rules and Act, will be taken. No airline, however large, will be permitted to cause such hardship to passengers through planning failures, non-compliance, or non-adherence to statutory provisions. Honorable Speaker, sir, safety in civil aviation is completely non-negotiable. India is a founding member of the International Civil Aviation Organization and remains firmly committed to the highest global standards of safety. Revised flight duty time limitations, scientifically designed to prevent pilot fatigue, are being implemented. These reforms are essentially for passenger safety. DGCA adopted a plan in consultation with all the stakeholders. Phase 1 from 1st July 2025, Phase 2 from 1st November 2025. Indigo had clearly assured full compliance with these norms and also confirmed its preparedness to undertake its winter schedule. Despite these assurances, prima facie, it was observed that internal rostering disruptions led to large-scale cancellations, causing inconvenience to thousands of passengers. The ministry advised the regulator to act immediately. Inquiry orders and show cause notice to CEO and COO of Indigo were issued. Also, Indigo has been directed to restructure its operations, add reserve crew capacity, improve passenger handling, and restore normal schedules without any delay. Enhanced oversight on the ground continues. ఇండిగోలో ఓవైపు సమస్య కొలికి వస్తున్నప్పటికీ సర్వీసుల రద్దు కొనసాగుతూనే ఉంది. ఇందులో భాగంగా ఈ రోజు బెంగళూరు నుంచి 121, హైదరాబాద్ లో 58, చెన్నైలో 41 సర్వీసులు రద్దయ్యాయి. హైదరాబాద్ కు రావాల్సిన 14, వెళ్లాల్సిన 44 విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే విశాఖ నుంచి 6 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. యుఎస్ఏ పర్యటనలో భాగంగా క్లౌడ్ సెక్యూరిటీ సేవల్లో పేరెన్నికగన్న జెట్ స్కాలర్ సీఈఓ జే చౌదరితో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. డేటా సిటీగా అవతరిస్తున్న విశాఖపట్నానికి ప్రపంచవ్యాప్తంగా పెద్ద క్లయింట్లు వస్తున్నారు. వారంతా ఏఐ క్లౌడ్ డేటా సెంటర్ మౌలిక సదుపాయాలను ఉపయోగిస్తారు. విశాఖపట్నంలో సైబర్ సెక్యూరిటీ కోసం జెట్ స్కాలర్ ఆధ్వర్యాన R&D సెంటర్, డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. జెట్ స్కాలర్ CEO జే చౌదరి మాట్లాడుతూ తమ సంస్థ బెంగళూరులో మేజర్ ఇంజనీరింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్, కోర్ ప్లాట్ఫామ్ డెవలప్మెంట్ సెంటర్ నిర్వహిస్తోందని తెలిపారు. భారతీయ గ్లోబల్ సిస్టమ్ ఇంటిగ్రేటర్లు, టెలికాం ప్రొవైడర్లతో కలిసి భాగస్వామ్యాలను విస్తరిస్తున్నామని, సురక్షితమైన డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం అగ్రశ్రేణి భారతీయ బ్యాంకులు, ఐటీ సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థ సహచర బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఎంటర్టైన్మెంట్, సాఫ్ట్వేర్, 3D డిజైన్, ఇంజనీరింగ్ రంగాల్లో పేరెన్నికగన్న ఆటోడెస్క్ సంస్థ చీఫ్ టెక్నాలజిస్ట్ దేవ్ పటేల్, సీనియర్ డైరెక్టర్ అలిసన్ రోజ్తో
రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శాన్ ఫ్రాన్సిస్కోలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ విజనరీ లీడర్ చంద్రబాబు నేతృత్వంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి సాధిస్తోందని తెలిపారు. రాజధానిలో సుమారు 65,000 కోట్లకు పైగా వ్యయంతో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు. అమరావతిలో ప్రతిష్టాత్మకంగా ఎంటర్టైన్మెంట్ సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించామని, అక్కడ ఆటో డెస్క్ సంస్థ గ్లోబల్ కేపబిలిటీస్ సెంటర్ జీసీసీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. యుఎస్ఏ పర్యటనలో భాగంగా ఓప్స్ ర్యాంప్ సీఈఓ వర్మ కూనపనేనితో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఏపీలో స్మార్ట్ సిటీలు, డిజిటల్ గవర్నెన్స్, ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్ల కోసం ఐటీ మౌలిక సదుపాయాల ఆధునికీకరణకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఏఐ ఓప్స్ శిక్షణ, ఇంటర్న్షిప్లు, R&D సహకారం కోసం ఏపీ టెక్ అకాడమియాతో భాగస్వామ్యం వహించాలని విజ్ఞప్తి చేశారు. స్కేలబుల్ సాస్ మోడల్స్ ద్వారా ఐటీ కార్యకలాపాల నిర్వహణతో పాటు ఏపీలో SMEలు, స్టార్టప్లను ప్రారంభించాల్సిందిగా తెలిపారు. అనంతరం ఓప్స్ ర్యాంప్ సీఈఓ వర్మ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మా సంస్థకు 500+ సంస్థలు కస్టమర్లుగా ఉన్నారని అన్నారు. వీటిలో ఫైనాన్స్, హెల్త్ కేర్, రిటైల్, టెక్నాలజీతో పాటు ఫార్చ్యూన్ 500 కంపెనీలు వరకు ఉన్నాయని, భారతదేశంలోని బెంగళూరు, హైదరాబాద్లో ప్రధాన కేంద్రాల ద్వారా ఏఐ ఓప్స్ క్లౌడ్ నేటివ్ మానిటరింగ్ లో ఆవిష్కరణల్ని ముందుకు తెస్తున్నామని తెలిపారు. అలాగే ఏపీ ప్రతిపాదనల్ని పరిశీలిస్తామని వర్మ పేర్కొన్నారు. ఇటీవల మోంతా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని ఎంపీ వైవి సుబ్బారెడ్డి కోరారు. రాజ్యసభలో ఈ రోజు ఆయన మాట్లాడుతూ తుఫాను ప్రభావంతో పత్తిలో ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా సగానికి చేతికి రాని పరిస్థితి ఏర్పడిందన్నారు. ముఖ్యంగా ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల పత్తి రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారన్నారు. దీనిపై కేంద్రం స్పందించి రైతులను ఆదుకోవాలని ఎంపీ వైవి సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. Andhra Pradesh are suffering due to vagaries of nature and apathy of systems, sir. But onion, mango, tomato, banana, maize farmers to suffering and struggling to sell their produce, sir. Due to heavy rains during Kharif season, cotton farmers in my state, especially in Prakasam district, Palnadu district and NTR districts, before Mota cyclone, AP cotton farmers are expected at least 8 to 10 quintals of production per acre, sir. But after cyclone, now they are not even getting 5 to 6 quintals, sir. Government of Andhra Pradesh earlier estimated damage of cotton crop in 54,000 acres, sir. Secondly, sir, conditions of CCI, Cotton Corporation of India, are also adding fuel to the fight, sir. Cotton Corporation of India conditions say that if moisture is 8%, in full MSP will be given. If it goes up to 10%, MSP will be reduced and moisture is 12%, then purchases are refused, sir. But due to cyclone and unseasonal rains, moisture percentage has gone up to 18 to 22%, sir. So farmers are forced to approach middlemen to sell their product for 5,000 rupees per quintal, sir, which is not at all remunerative, and farmers are crying, sir. I appeal to Agriculture Minister to come to the risk of cotton farmers and save them at the earliest possible. తిరుమలకు వచ్చే భక్తులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించాల్సిన బాధ్యత టీటీడీపై ఉందన్నారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. తిరుపతిలోని కమాండ్ కంట్రోల్ కార్యాలయాన్ని నిన్న రాత్రి ఆయన పరిశీలించారు. తిరుమలలోని ప్రధాన ప్రాంతాలతో పాటు అధిక సంఖ్యలో భక్తులు తిరుగుతున్న ప్రాంతాలను నిరంతరం క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. ఈ మేరకు భద్రతా సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. తర్వాత చాలాసార్లు డిస్కస్ చేశాం. 2 o'clock దాకా తన ఓన్ ఐ థింక్ తన ఐడియాస్ చెప్పడం, అది ప్రాక్టికల్గా మనకి, ఎందుకంటే ఈ సిస్టమ్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ ఎవ్రీడే కొత్త అనామలీ సజెషన్స్ సార్, ఫుడ్ సబ్మిట్ చేసేది దాని మీద టైమింగ్స్ ఎట్లా అయితే షెడ్యూల్ చేసేది చెప్పేదానికి ఎగ్జాక్ట్గా ఎంతమంది ఉన్నారు, ఎన్ని అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు అనేది ఎగ్జాక్ట్గా మనకి కంపార్ట్మెంట్లో ఉండే డేటా కూడా అతను ఎస్కేప్
చిత్తూరు జిల్లా శ్రీకాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో చతుర్థిని పురస్కరించుకుని నిన్న రాత్రి బంగారు రథంపై స్వామి దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామిని ఆలయ మాడవీధిలో ఊరేగించారు. కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, భక్తులు పాల్గొన్నారు. స్క్రబ్ టైఫస్ పై ప్రజలు విస్తృత అవగాహన కల్పించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ అధికారులను ఆదేశించారు. మంగళగిరిలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్క్రబ్ టైఫస్ జ్వరాలు సాధారణమైన వాటిల్లో ఒకటన్నారు. వీటితో మరణాలు జరిగినట్లు ఇప్పటి వరకు నిర్ధారణ జరగలేదని వివరించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1566 కేసులు నమోదైనట్లు తెలిపారు. ఈ జ్వరం వచ్చి మరణించిన వారిలో 9 మంది ఉన్నప్పటికీ పూర్తి కారణాలపై పరిశోధన జరగాల్సి ఉందని వివరించారు. మన రాష్ట్రంలో ఇప్పుడు దాకా మనకు మొత్తం 1566 స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసెస్ నమోదైంది మన రాష్ట్రంలో. ఇది లాస్ట్ ఇయర్ చూస్తే 1613 కేసెస్ ఉంది. సో ఈ స్క్రబ్ టైఫస్ అనేది ఒక బ్యాక్టీరియా. సో ఇది మన అందరికీ తెలుసు, తెలుగులో పేడ పురుగు నుంచి వస్తుందని చెప్పేసి మనం చెప్తాము. ఎక్కువ ఈ ఎలుకలు ఉంటే ఎలుకలు దీంట్లో కూడా ఎక్కువ ఉంటాయి. సో ఇది వచ్చేసి ఒక రేర్ డిసీజ్ ఏమి కాదు. ఫస్ట్ అందరూ అర్థం చేసుకోవాల్సింది, ఇది ఏమి కొత్త డిసీజ్ ఏమి కాదు, రేర్ డిసీజ్ కాదు, ఇది ఏమి మిస్టీరియస్ డిసీజ్ కాదు. ఏదో కొత్తగా వచ్చినట్టుగా ఈ సంవత్సరమే ఇది వచ్చినట్టుగా కొన్ని మనకు నిపా వైరస్ లేకపోతే చాలా రేర్గా వచ్చే బ్యాడ్ ఫ్లూ, ఆంథ్రాక్స్ అలాంటి వైరస్ లాగా దీన్ని చాలామంది అనుకుంటున్నారు, ఆ రకంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది, ఇది రేర్ డిసీజ్ కాదు, కొత్త బ్యాక్టీరియా కాదు, ఇది ఎప్పుడో ఒక్కసారి వచ్చేది కాదు, మిస్టీరియస్ కూడా కాదు. మనకు ఇప్పుడు కొన్ని రోజుల ముందు మెలియోయిడోసిస్ అని చెప్పేసి ఒక కొత్తగా మిస్టీరియస్గా ఫస్ట్ టైం వచ్చింది. అలాంటి డిసీజ్ కూడా కాదు. ఇది మామూలుగా ప్రతి సంవత్సరం ఎలా మనకు మలేరియా, డెంగీ, చికెన్ గునియా, టైఫాయిడ్ ఇవన్నీ వస్తున్నాయో అదే రకంగా స్క్రబ్ టైఫస్ అనేది కూడా మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం వస్తుంది. ప్రతి వింటర్ సీజన్లో మనకు వస్తుంది. ఎలా ప్రతి సంవత్సరం వింటర్ సీజన్లో మలేరియా, డెంగ్యూ ఇలాంటి జ్వరాలు వస్తూ ఉంటాయో అదే రకంగా ఈ స్క్రబ్ టైఫస్ అనేది కూడా వస్తూ ఉంది. నేను ముందు చెప్పినట్టుగా లాస్ట్ ఇయర్ కూడా 1613 పాజిటివ్ కేసెస్ వచ్చింది. దానికి ముందు దాదాపు 1300 పాజిటివ్ కేసెస్ వచ్చింది. దానికి ముందు కూడా 1200, 1300 అని ప్రతి సంవత్సరం మనకు పాజిటివ్ కేసెస్ వస్తూ ఉంటున్నాయి. ఈసారి కూడా మనకు 1566 కేసెస్ రిపోర్ట్ అయింది. లాస్ట్ ఇయర్ ఇది 1613 కేసెస్ రిపోర్ట్ అయింది. సో దీంట్లో మనం కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఏమీ కిల్లర్ డిసీజ్ కాదు. దీనివల్ల ఇమ్మీడియట్గా చనిపోతారని చెప్పేసి చాలామందికి భయం వస్తుంది. చాలామంది అలా మాట్లాడుకుంటున్నారు, అలాంటి విషయాలు తెలియజేస్తున్నారు. అలాంటి విషయాలు ఏమి లేవు. అలాంటి చనిపోయే అవకాశం ఈ బ్యాక్టీరియా వల్ల లేదు. అందరూ అర్థం చేసుకోవాల్సింది. కర్నూలు సమీపంలోని పెద్దపాడు బాలసదన్ను రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు రాయిపాటి శైలజ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలసదన్లో పరిస్థితులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డితో కలిసి పలు విద్యా సంస్థలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఇష్యూస్ మా నోటీస్కి వచ్చినాయి. సో దాంట్లో భాగంగా యాక్చువల్లీ కర్నూలు రావటం జరిగింది. సో అలాగే వచ్చాం కాబట్టి బాలసదన్ ఏదైతే దాదాపు ఇక్కడ 48 తిరుపతి జిల్లా పుత్తూరు నియోజకవర్గం తడుకుపేట వద్ద ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో 3 అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ పోటు కార్మికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరో మృతుడు తమిళనాడు వాసిగా గుర్తించారు. మరో 3 తమిళనాడు వాసులకు గాయాలయ్యాయి. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. గాయపడిన క్షతగాత్రులను తిరుపతి రుయా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ త్యాగానికి, పెద్దరికానికి, హుందాతనానికి ప్రతిరూపమని రాజ్యసభ మాజీ సభ్యులు తులసిరెడ్డి అన్నారు. వేంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోనియా గాంధీ 79వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ ను కట్ చేసి సోనియా గాంధీకు శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక, లౌకిక, సామ్యవాద పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ 19 సంవత్సరాల పాటు అధ్యక్షత వహించడం గర్వకారణమన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ, శాంతి దూత నెహ్రూ, విప్లవ నేత నేతాజీ, ఉక్కు మనిషి పటేల్, ఉక్కు మహిళ ఇందిరమ్మ, రైతు నేత సంజీవరెడ్డి లాంటి నాయకులు అధిరోహించిన పదవి కాంగ్రెస్ అధ్యక్ష పదవి అని అన్నారు. శ్రీమతి సోనియా గాంధీ గారి 79వ పుట్టినరోజు. ఈ సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సోనియా గాంధీ గారు ప్రపంచ నేత. భారతదేశ చరిత్రలోనే ఒక చెప్పుకోదగ్గ త్యాగశీలి. ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన, అతిపెద్ద ప్రజాస్వామిక, లౌకిక, సామ్యవాద పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి 19 సంవత్సరాల పాటు జాతీయ అధ్యక్షురాలుగా సేవ చేసింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవి అంటే ఆషామాషి పదవి కాదు. జాతిపిత మహాత్ముడు, శాంతిదూత జవహర్లాల్ నెహ్రూ, విప్లవ నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఉక్కు మహిళ ఇందిరమ్మ, రైతు బిడ్డ నీలం సంజీవరెడ్డి లాంటి మహోన్నతమైన వ్యక్తులు నాయకత్వం అధిరోహించినటువంటి పదవి. అటువంటి పదవిలో 19 సంవత్సరాల పాటు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి, ఈ దేశానికి సేవ చేశారు. ఆవిడ 6 సార్లు లోక్సభ సభ్యురాలుగా ఎన్నిక కావడం, అటు బళ్ళారి, ఇటు అమేధి, అటు రాయ్బరేలీ, ఈ 3 నియోజకవర్గాల నుండి 6 సార్లు ఆవిడ ఎంపిక కావడం. ఆవిడ మెజారిటీ, వచ్చిన ఓట్లు కాదు, మెజారిటీ, తక్కువ మెజారిటీ 3,90,000, ఎక్కువ మెజారిటీ 5,42,000. ఆ మధ్యలో మిగతా 4 ఉంటాయి. అంటే అంత మెజార్టీతో ఈ దేశ ప్రజలు సోనియా గాంధీ గారిని గెలిపించారు. దుమ్ము ధూళితో నిండిన ప్రొద్దుటూరు ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డుకు మహర్దశ పట్టింది. ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి చొరవతో యుద్ధ ప్రాతిపదికన రోడ్డు వెడల్పు పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని హనుమాన్ జంక్షన్ నుంచి వాసవి సర్కిల్ వరకు 100 అడుగుల వెడల్పుతో తారు రోడ్డు నడుమున డివైడర్లు, వాటికి లైటింగ్ తో ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డు కొత్త శోభను సంతరించుకోనుంది. ఈ సందర్భంగా జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కొన్నిరెడ్డి శివచంద్రారెడ్డి రోడ్డు విస్తరణ నిర్మాణ పనులను పర్యవేక్షించారు. హనుమాన్ జంక్షన్ నుండి వాసవి జంక్షన్ వరకు చాలా అద్భుతంగా 100 అడుగుల వెడల్పుతో తార్ రోడ్డు వేయాలని గౌరవ పెద్దలు మన శాసనసభ్యులు నంద్యాల వరదరాజరెడ్డి గారు కృతనిశ్చయంతో ఉన్నారు. అదే తడువుగా ఈ రోడ్డును శాంక్షన్ చేపించడం జరిగింది. త్వరితగతిన ఈ పనులు పూర్తి చేస్తున్నాం. డివైడర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, మధ్యలో సెంట్రల్ లైట్ కూడా వస్తుంది. తొందరలోనే, ఎంత వీలుంటే అంత తొందరలోనే ఈ రోడ్డును తార్ రోడ్డు వేసేదానికి సిద్ధంగా ఉన్నాము. దానికి అన్ని విధాల మన సోదరులు కొండారెడ్డి అన్న గారు అయితేనేమి, మహేష్ రెడ్డి అయితేనేమి, ఎంత త్వరగా చేయాలంటే అంత త్వరగా చేయాలని చెప్పి మాకు ఆదేశాలు చేయడం జరిగింది. మేము కూడా దానికి చాలా సంతోషం. మా ఆయాంలో మా సర్పంచ్గా ఉన్న ఈ పనులు చేపించడం, మేము చేయడం కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. దానికి పెద్దలు గౌరవనీయులు నంద్యాల వరదరాజరెడ్డి గారికి ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీ తరఫున ఒక సర్పంచ్గా ఆయనకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు చూశారు, ఇంతకుముందు ఈ రోడ్లో రావాలన్నా కూడా దుమ్ము ధూళి, విపరీతమైనటువంటి దుమ్ము కూడుకున్నటువంటిది. రోడ్డు వేసి చాలా సుందరంగా నీట్గా చేయాలనే ఒక ప్రణాళిక ప్రకారము చేస్తున్నటువంటి ఈ పనులు రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలనే ప్రయత్నాన్ని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్రంగా ఎద్దేవా చేశారు. పేద మధ్యతరగతి కుటుంబాల కలలైన డాక్టర్ అవ్వాలనే అవకాశాన్ని దూరం చేసే నిర్ణయం ఇదని ప్రభుత్వ ఆలోచన విధానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ పాలనలో మెడికల్ విద్య ఖర్చులు భారీగా పెరిగిపోతాయి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లలో చికిత్స సాధారణ ప్రజలకు అందని ఖర్చుతో కూడుకున్న వైద్యంలో ఉంటుందని, తక్కువ సిబ్బంది ఎక్కువ ఫీజులతో వ్యాపార ధోరణి పెరిగి విద్యా
వైద్యం లాభాల వ్యాపారంగా మారిపోతుందని విమర్శించారు. ఢిల్లీకి పోయేదానికి ₹1,00,000 టికెట్ పెట్టినట్టు మెడికల్ సీటుకు ₹1,00,00,000 పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ₹1,00,00,000 ఆడ ఎట్లయితే ఛార్జీలు పెరిగినాయో ఈడ సీటు యొక్క ధరలు అట్లే పెరుగుతాయి. ఆడెట్లయితే భద్రత లేదో ఈడ చదువుకు నాణ్యత ఉండదు. ప్రభుత్వం నడిపితే విద్యకు నాణ్యత ఉంటుంది. ప్రభుత్వం నడిపితే తక్కువ ఫీజులతో పిల్లలు విద్యావంతులవుతారు. ప్రభుత్వం నడిపితే సౌకర్యాలతో కూడిన విద్యార్థుల యొక్క చదువు సాగుతుంది. నారాయణకిస్తే అక్కడ ఇండిగో సంస్థకి ఇచ్చినారు అన్ని, ఇక్కడ నారాయణ సంస్థకి ఇస్తారు. నారాయణ సంస్థకి ఇస్తే ఏం చేస్తాడు? అక్కడ ₹1,00,000 ఢిల్లీ పెట్టినట్టు మెడికల్ సీట్ ₹1,00,00,000 పెడతాడు. తక్కువ మంది పైలట్లతో నడిపినట్టు తక్కువ మంది లెక్చరర్లతో తక్కువ మంది సిబ్బందితో వ్యాపారం చేస్తాడు. వ్యాపారం ద్రోహ చింతన. ఇంకా నారాయణ ఉద్దేశం అయితే డబల్ ద్రోహ చింతన. ఇదే కదా జగన్మోహన్ రెడ్డి చెప్పింది, ఇదే కదా. మెడికల్ కాలేజీలు ప్రైవేటు ఫరం చెయ్యొద్దయ్యా, ప్రభుత్వం నడిపితే గన తక్కువ ఫీజులతో పిల్లలు విద్యావంతులై డాక్టర్లు అవుతారు, పేదవారి కళ సాకారమవుతుంది అని చెప్పినాడు. లేదు, విద్యని కాస్త పక్కన పెడదాం. ఒక పేదవాడు గుండె జబ్బు వచ్చి ఆసుపత్రికి పోతాడు. ఆ ప్రైవేట్ కాలేజీ మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం అయితే అందులో ఉండబడిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పోతే 8 లక్షలు 10 లక్షలు అంటారు గుండెకు జబ్బుకు. మా పొద్దుటూరునికి ఒకసారి మా వానికి ఎవరికన్నా మేము పులిందలో పోవాలా, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అది ప్రైవేట్ పరం చేసి పెట్టినారు, 10 లక్షలు కట్టు అంటాడు. 10 లక్షలు కట్టే స్తోమత ఈ పేదవానికి ఉందా? చచ్చిపోడా? ఇదే కదా జగన్ చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఇదే కదా. అయ్యా, విద్య దూరం అవుతుంది, వైద్యం పేదవారికి దూరం అవుతుంది, బడుగు బలహీన వర్గాల పేదరిక వర్గాలకు సంబంధించిన పిల్లల యొక్క కళ కలగానే మిగిలిపోతుంది డాక్టర్ కావాలనేది అని చెప్తే మా మాట వినాలే. కరెక్ట్గా ఇప్పుడు దేశ విమాన సౌకర్యాలకు సంబంధించి మెడికల్ కాలేజ్ సంబంధించి లింకు కరెక్ట్గా సరిపోతుంది. వీడికైనా బుద్ధి రావాలా చంద్రబాబు నాయుడుకు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు జరుగుతున్న కోటి సంతకాల కార్యక్రమం మంగళగిరి నియోజకవర్గంలో వేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. సంతకాల సేకరణను రేపటితో పూర్తి చేసి పత్రాలను మంగళగిరి నుంచి గుంటూరులోని జిల్లా కార్యాలయానికి తరలించనున్నట్లు పార్టీ నాయకుడు దొంతిరెడ్డి వేమారెడ్డి తెలిపారు. ప్రతి కార్యకర్త తప్పనిసరిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ నెల 15వ తేదీన 7 నియోజకవర్గాల నుంచి గుంటూరులో సమీకరించిన పత్రాలను తాడేపల్లి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యాలయానికి ర్యాలీగా తరలించనున్నట్లు ఆయన వివరించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి మంగళగిరి శ్రేణులు ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, బుర్ర ముక్క వేణుగోపాల స్వామిరెడ్డి, మల్లవరపు సుధారాణి, నాలి వెంకటకృష్ణ సహా పలువురు నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా ఇవాళ మంగళగిరి నియోజకవర్గ పార్టీ ఆఫీసులో మనం అందరం కలవడం జరిగింది. ఈ కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా రేపు ఈ మంగళగిరి కాన్స్టిట్యున్సీ నుంచి సంతకాల సేకరణ కంప్లీట్ చేసుకొని ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి జిల్లా ఆఫీసుకు తీసుకెళ్లే కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి మన నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా తప్పనిసరిగా రావాల్సిందిగా మీకు విన్నవిస్తున్నా. అట్లాగే 15వ తారీఖున మన జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి అంటే గుంటూరు నుంచి 7 కాన్స్టిట్యున్సీ నుంచి కూడా వచ్చే ఈ కాగితాలన్నీ కూడా మన తాడేపల్లి ఆఫీస్కి తీసుకెళ్లే కార్యక్రమం జరుగుద్ది. అందులో భాగంగా మన మంగళగిరి నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు యావత్తు ప్రతి గ్రామం నుంచి కానీ ప్రతి వార్డు నుంచి కానీ అందరూ కూడా మనం ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద కలిసి మనమందరం 15వ తారీఖున అంబేద్కర్ గారి విగ్రహం వద్ద కలిసి అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి మనం గుంటూరు వరకు వెళ్ళి గుంటూరులో మన పార్టీ ఆఫీసుకి చేర్చి అక్కడ మనం అందరం కూడా అక్కడ ఒక అంబేద్కర్ గారి విగ్రహం సెంటర్లో అక్కడ మీటింగ్ పెట్టుకొని అక్కడ నుంచి మన రాష్ట్ర ప్రధాన కార్యాలయం తాడేపల్లికి చేర్పించే కార్యక్రమం ఉంటుంది. దాంట్లో కూడా మన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా దాంట్లో పార్టిసిపేట్ చేయాలి.
నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం. విషయం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ. ప్రభుత్వం పార్టీ మేము ఎన్ని రకాలుగా ప్రజల నుంచి ఒత్తిడి తెచ్చినప్పటికీ, పార్టీ నుంచి ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా ప్రైవేటీకరణ ఆయన ఆపే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు కనపడుతున్నారు. ఇది కోటి సంతకాలు కార్యక్రమాన్ని ప్రజల అందరి దృష్టికి తీసుకెళ్ళాం. ఈనాడు 1 కోటి పైన సంతకాలు సేకరణ అయినాయి రాష్ట్ర వ్యాప్తంగా. అయినప్పటికీ కూడా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రజల గురించి అసలు ఏమాత్రం మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పీపీపీ పద్ధతుల్లో చేయాలనే నిర్ణయమే ముందు పెట్టుకొని ఆయన ఉన్నాడు. ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయంగా మేము భావిస్తున్నాం. ఒకటి. తర్వాత ఒక ప్రోగ్రాం ఏంటంటే మంగళగిరి కాన్స్టిట్యున్సీ నుంచి వేమారెడ్డి గారు ఇంకా పెద్దలు, పార్టీ పెద్దలందరం కూడా రేపు ఈ మంగళగిరిలో దాదాపు 70,000 సంతకాలు పెట్టినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా ప్రజల దగ్గర నుంచి సేకరించాం. ఈ మొత్తం కూడా తాళ్లపాక అన్నమయ్య నడిచిన రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని రైల్వే కోడూరు ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. రాజంపేటను జిల్లా చేయాలంటూ రైల్వే కోడూరు పట్టణంలో ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కోడూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి తహసీల్దార్కు వినతి పత్రాన్ని సమర్పించారు. రాయచోటి జిల్లా వద్దు, రాజంపేట ముద్దు అంటూ నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి అన్ని వసతులు ఉన్న రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేశారు. కోడూరు ప్రజలకు అన్యాయం చేయదు, కోడూరు ప్రజలకు అన్యాయం చేయదు, కోడూరు ప్రజలకు అన్యాయం చేయదు. ఈ రోజున ఆటో యూనియన్ లీడర్ల, డ్రైవర్ల సమక్షంలో పెద్ద ఎత్తున బస్టాండ్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా వచ్చి ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మాకు అన్నమయ్య జిల్లాకు కేంద్రంగా రాయచోటి వద్దు, మాకు రాజంపేటే ముద్దు, రాజంపేటే ఉంటే అన్ని విధాల ఇటు బద్వేలుకు కానీ, అటు రాయచోటికి కానీ, ఇటు కోడూరుకు కానీ మధ్యగా కేంద్రంగా రాజంపేటే ఉంటే అన్ని ప్రాంతాలు డెవలప్ అవుతాయి. కాబట్టి కేంద్రంగా రాజంపేటని కొనసాగించాలని మేము గవర్నమెంట్ ఉన్న ప్రతి నాయకులందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాము. రాయచోటిలో ఇటువంటి డెవలప్మెంట్ ఎంతవరకు లేదు, ఏమీ లేదు. అక్కడ వచ్చేసి నీటి సౌకర్యము లేదు, అక్కడ కాలేజీ సౌకర్యము లేదు, అక్కడ వచ్చే ఖనిజాభివృద్ధి సంస్థ డెవలప్మెంటు లేదు. అక్కడ ముఖ్యంగా అయితే మాకు అన్నమయ్య జిల్లాలో మన రాజంపేటలో కేంద్రంగా అన్నమయ్య నడిచిన ఆ తాళపాకం కేంద్రంగా ఉంది కాబట్టి మాకు రాజంపేట కేంద్రంగా ఉంది. ఆటో యూనియన్లు, డ్రైవర్లు వాళ్ళు ఈరోజు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు నిరసన తెలియజేయడానికి వచ్చినాం. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని ముందు కూడా మీ ప్రజలంతా ఇక్కడ ఉన్న లక్షలాది మంది ఓటర్స్ని చూడొద్దు, ప్రజలను చూడండి. రాజంపేట ప్రజలకు అన్యాయం చేయొద్దు, వాళ్ళ యొక్క పాపాన్ని మూటగట్టుకోవద్దు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని న్యాయంగా పరీక్షించి కేంద్రంగా రాజంపేటనే చేయాలి. రాయచోటి అయితే మాకు వద్దు, దయచేసి రాయచోటి వద్దు, రాజంపేట కేంద్రాలు. మీకు వీలు పడని సమక్షంలో మమ్మల్ని బాలాజీ జిల్లాలో, తిరుపతి జిల్లాలో అయినా కలపండి, కానీ మాకైతే రాయచోటి అయితే వద్దు, రాజంపేట కేంద్రంగా ఉండాలి. రాజంపేట కేంద్రంగా ఉంటే చుట్టుపక్కల ఉన్న ప్రతి నియోజకవర్గము డెవలప్ అవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.